నేను మాట ఇస్తా ఉన్నా, ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఏంటిది? యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అంతకుముందు తెలంగాణ రాకముందు నేను చూసిన రక్తం అమ్ముకునేది డబ్బులు లేకపోతే. ఇవాళ ఏం చేస్తున్నారు? బావర్చి కాడ గిగ్ వర్కర్ లెక్క గోడ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అవునా కాదా? ఎందుకంటే ఆ గిగ్ వర్కర్ చేస్తే అంతో ఇంతో పైసలు వస్తాయి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు అని. మరి యూనివర్సిటీలను పట్టించుకున్నామా? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ మిత్రులకు, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా చదివించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర సేన తీసుకుంటుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా బాగుంటాయి, ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగుంటాయి, కానీ భారం తల్లిదండ్రుల మీద పడదు. అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని మీకు మాటిస్తా ఉన్నా. సెకండ్, మనకేమవుతుంది? మన తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజలకు ఏమవుతుంది? ఎవరన్నా ఇంట్లో రోగం వస్తే, ఒక యాక్సిడెంట్ అయితే ఇల్లు గుల్లవుతుంది. అందుకే ఆలోచన చేసి వైద్యం గురించి ఒక నిర్ణయం తీసుకున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం కోసం అనేక అగచాట్లు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి, ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మూడవది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట పాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే, రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి, చేంబర్లో కూర్చోబెట్టి, చాయ్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రైతునని గర్వంగా చెప్పుకునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అది కాకుండా మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళీ రాత్రిపూట కరెంట్ వస్తుంది, అట్లా ఉండదు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దుటిపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. మరి అనేక అంశాలు ఉన్నాయి రైతుల గురించి మాట్లాడేటి. ఇప్పుడు ఎంత గోసపడుతున్నారో తెలుసు. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని రాజుని చేసేది నినాదంగా ఉండే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా, సోదరిగా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలియక అడుగుతా. ఒక యువ మిత్రుడు ఉంటే, ఒక యువతి ఉంటే నేను వ్యాపారం చేసుకోవాలనా,
నేను ఉద్యోగం చేసుకోవాలనా, నేను కళారంగానికి పోవాలనా, నేను ఇంకోటి కావాలనా అనే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా, నాకు ఉండాలి. కానీ ప్రభుత్వాలు మనకేం చెప్తాయి, నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతుకునేటటువంటి కండిషనింగ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది యూత్తో నేను మాట్లాడినా, నాకు ఒక మాట చెప్తా ఉన్నారు, అక్క మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు చదువుకున్న చదువుకి. మా అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండి ఆమె 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బండి కొనుక్కోవాలి, ఆమె 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఆటో కొనుక్కొని నడుపుకోవాలి. వయసు వచ్చిన కొడుకుని, వయసు వచ్చిన బిడ్డని తల్లి దగ్గర చేయి జాపాలంటే నామోష్ అనిపిస్తుంది అక్క అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం, మీకు తెలుసు నేను ఏది స్టడీ చేయకుండా ఆగమాగం మీద అసలే నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా. నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇక ఇంకో ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మేమోగానే పాత్రం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్, హెల్త్, మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా, నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా, మాకు తెలియకుంటున్నాం. మా అమ్మ మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌండ్ల తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కుర్మోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లులు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా, మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కాన్పు చేసింది మీ ముఖానికి. నువ్వమ్మవేందమ్మా మాకు ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూల్యాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మనట, ఈమె ఆడినాకనే బతుకమ్మ ఎరకనట మనకు. అది వరకు ఎవడు బతుకమ్మ ఆడలేమంతానా. ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలు కోటికి సరిపోవు నువ్వు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోను. నే అమ్మనైతా అని చెప్తా అంటున్నాను. అమ్మా నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు. నీ 4వ పేరు ఉండేనా లేదా నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయిన పేరు తీసేపిస్తే
ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టిండు తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపినవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్య అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? చెప్పిరా? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా, సరే అది మీ ఇంటి పంచాయతీ, మీరు ఏమనగారు ఏమోరు కానీ ఒక మాట చెప్తా ఉన్నా.